ఎప్పుడైతే ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కుందో నాకు ఈ హెడేక్ ఎందుకు అనుకున్నాను. తీసుకుంటుంటే తెలుసు నీకు ఇవాళ డ్రగ్స్ తీసుకుంటుందనేసి ఆ అమ్మాయి కేసు పెట్టి బయటకు వస్తే కానీ తెలియలేదు, నీకు ఆ బాధ్యత లేదా, పదే పదే అనడం వల్ల అక్కడే డౌట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే డ్రగ్స్ ఒక పెద్ద చాలా తప్పు పని, ఆ తప్పు పని చేసింది కాబట్టి ఆమె పెద్ద గీత కింద తన చిన్న గీత చిన్నదైపోద్ది అని అనుకుంటున్నాడు. తను చేసిన తప్పు చాలా చిన్నదైపోతుంది అనుకుంటున్నాడు. ఆమె చేసింది పెద్ద తప్పు కదా మరి డ్రగ్స్ విషయం. అందుకని తను ఆమె జీవితంలో నుంచి వెళ్ళిపోవడం అనేది చిన్న గీతలాగా ఇట్లా ఉండే చేసారు కదా. అదే కదా మరి ఆ లాజిక్ మరి రేపు పోలీసుల ముందు ఏం చెప్తాడో చూడాలి. ఆ మధ్య ఎప్పుడో కూడా ఒకసారి ఒక ర్యాష్ డ్రైవింగ్ విషయంలో కూడా దొరికాడు అతను. అప్పుడు ఈ అమ్మాయి కారులో ఉంది, లావణ్య కారులో ఉంది. అప్పుడు ఈ అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఆ అమ్మాయి అతని గర్ల్ ఫ్రెండ్, ఆ ఫియాన్సీ ఇవన్నీ అంటే పెళ్లి చేసుకోబోతున్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు ఇట్లాంటి వార్తలు వస్తే కూడా చాలా తెలివిగా రాజా రవీంద్ర ఖండించాడు తప్పితే అప్పుడు పెద్ద రాజ్ తరుణ్ మాట్లాడింది కూడా లేదు. ఇప్పుడు చూడబోతే ఏంటి అంటే ఆ అమ్మాయిని అడ్డు తొలగించుకుంటానికే ఆ అమ్మాయిని పోలీసులకు పట్టించాడా? మేబీ అది కూడా ఎందుకు చాలా పెద్ద స్కెచ్చే కనిపిస్తుంది. పెద్ద స్కెచ్చే కనిపిస్తుంది. ఆ అమ్మాయిని వదిలించుకోవటానికి మామూలుగా అయితే ఈ అమ్మాయి వదిలేలాగా కనపడట్లేదు. ఈ కారణంతో వదిలించుకోవచ్చు, అప్పుడు తనను ఎవరు ఏమీ అనరు అనే ఉద్దేశంతో. కానీ అసలు ఇప్పుడు ఆమె ఇంట్లో డ్రగ్స్ తీసుకుంటుంది అని తెలుసు. ఆమె డ్రగ్స్ దందాలో నీకు సంబంధం లేదని కానీ నీకు వాటా లేదని కానీ ఎలా అంటావు నువ్వు? పైగా నీ ఇంటిని దానికి వాడావు అంటే నీ ఇంట్లోనే తీసుకుంటుందని చెప్పినా ఒప్పుకున్నావు కదా. ఎందుకంటే నా ఇంట్లో నుంచి నేను పొమ్మనలేదు, ఎందుకంటే ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏదైనా కూడా నా సినిమాలు ఆగిపోతా, నా ఇంట్లోనే ఉంటుంది, నాకు హ్యూమన్ బీయింగ్ ఉంది, ఆమె నా ఇంట్లోనే ఉండమన్నాను అన్నావు. నీ విల్లాలోనే ఉంటుంది కదా, మరి నీ విల్లాలోనే తీసుకుంది, నీ విల్లాలోనే అరెస్ట్ అయ్యింది. ఎందుకు నాకు ఇక్కడ ఈ 17 నుంచి ఆమె మీద మాకు సెక్సువల్ రిలేషన్ 17th నుంచి లేదని చెప్తున్నారు. ఎప్పుడు 2017 నుంచి, అంటే దాదాపుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకు మైండ్లో ఉంది ఏ రకంగా అంటే ఆమెని నాట్ ఈవెన్ ద పర్సనల్గా కాదు బిజినెస్ పరంగా కూడా వాడి ఇంక ఇప్పుడు వద్దు అనుకొని రకరకాల స్కెచ్లు వేశారా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి కనీస పరిజ్ఞానం లేనట్లుందండి చట్టాల పట్ల. ఏంటి అంటే ఇప్పుడు ఒకరి ఇల్లు ఉంది, నీకు తెలిసినా తెలియకపోయినా ఒక ప్రాస్టిట్యూషన్కి హోమ్కి వాడాలి అనుకునే ఇంటెన్షన్తో వచ్చి రెంట్కి తీసుకున్నారనుకోండి, ఇంటి ఓనర్ పనిష్బుల్, ఆయన తిరగాలి కోర్టు చుట్టూ. అది మా తెలియదేమో ఈ అబ్బాయికి. ఇప్పుడు అదే అవుద్ది. నీ ఇంటినే కదా అమ్మాయి వాడింది అన్నప్పుడు నీ సహకారం లేకోకుండా పోనీ నువ్వు తీసుకోలేదు, నేను నమ్ముతాను తీసుకోలేదని, చట్టం కూడా నమ్ముతుంది. నేను కావాలంటే గోల్డ్ ఇస్తా, నేను కావాలంటే జుట్టు ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇచ్చేస్తా అని చెప్తున్నావు కదా. పోనీ నువ్వు తీసుకోకపోయి ఉండొచ్చు, నీ ఇంట్లో తీసుకుంటుంది అని నువ్వే చెప్పావు మీడియా. అయితే అమ్మాయితో డ్రగ్స్ బిజినెస్ చేయించారా? మీరు చేయించారా? నీ ఇంటిని దానికి వాడారా? అప్పుడు నువ్వు కూడా పనిష్ అవుతావు కదా. ఆ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఇక్కడ కార్నర్ చేయాలి కదా. నేను వద్దని చెప్పాను, వాళ్ళందరూ కలిసి తీసుకుంటుంటే ఇది కూడా చెప్పాడు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ కార్నర్ చేయాలి కదా, వాళ్ళందరినీ తీసుకురావాలి బయట. సో ఈ కేసు చాలా డిఫరెంట్గా ఉంది మేడం. జనరల్గా నాకు సంబంధం లేదు మేము అని చెప్పడం వేరు, నాకు ఈ అమ్మాయి వద్దని చెప్పడం వేరు, ఈ అమ్మాయిని జస్ట్ వేరేలాగా చూసినాని చెప్పడం వేరు. ఈ కేసు ఇక్కడే తిరుగుతుంది, ఈ కరెక్ట్ పాయింట్లో తిరిగింది. ఆ అమ్మాయి కూడా ధైర్యంతో వచ్చి అంటే ఇంత జరుగుతుంది, నేను వీళ్ళ కోసం ఇంత చేస్తే అతను వెళ్ళిపోయి 3 months అయిందట. 3 months ఇంటికి రావట్లేదట. రిమైనింగ్ మళ్ళీ వాళ్ళ ఏవైతే డాగ్స్ అవన్నీ చూసుకోవడానికంటే అమ్మాయి వాళ్ళ తమ్ముడే చూసుకుంటాడట మొత్తం. మళ్ళీ దాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. అమ్మాయి కూడా ఒప్పుకుంటుంది, నాకు డబ్బులు ఇచ్చి మంత్లీ మెయింటెనెన్స్ తనే చూసుకునేవాడని చెప్తుంది. ఈయన ఒప్పుకుంటున్నాడు. మరి ఇంత జరిగి మీరు ఎందుకు దాని చుట్టే కథ తిప్పారంటే నాకు తెలిసి ఈ అమ్మాయి ఇంత చేసి నన్ను ఇంత వాడుకొని ఈ రకంగా నన్ను ఈ కేసులో అమ్మాయి చెప్తుంది ఈ నిజాలు బయటకు వస్తాయి, నన్ను ఇరికించారు అంటుంది. పైగా ఇప్పుడు ఎవరైతే కొత్త హీరోయిన్ ఉందో హీరోయిన్ తమ్ముడి మీద కూడా ఆమె ఎలిగేషన్ చేస్తుంది. అవును, వాళ్ళందరూ కూడా ఇతనికి సపోర్ట్గా ఉన్నారు. ఇదేందో కదా ఈ వైపరీత్యం. మరి అంతే కదా, వాళ్ళు సపోర్ట్గా ఉండక ఎలా ఉంటారు? మరి ఇప్పుడు లడ్డూ లాంటి పిల్లోడు దొరుకుతున్నాడు కదా, కానీ క్యారెక్టర్ తెలుస్తుంది కదా. ఇవాళ క్యారెక్టర్తో పని లేదండి. ఇప్పుడు 12 ఏళ్ళు ఉన్న అమ్మాయిని ఏదో రకంగా వదిలించుకోవాలంటే ఇంత లీగాలిటీ ఉన్నా కూడా అతన్ని వదిలించుకోవాలనుకున్నాడంటే రేపు ఆ అమ్మాయిని మాత్రం ట్రావెల్ అయితే సేమ్ నాకు అదే గుర్తొస్తుంది. మళ్ళీ అటుపోతే
అంతే కదా. ఈ మధ్యలో వింటున్నాం కదా, అంటే వద్దనుకున్నాం కానీ వాళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు వచ్చాయి అనేది. ఎందుకంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నరేష్ విషయంలో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ మధ్యలో అంతకుముందు బాగా రాసుకొని పూసుకొని తిరిగారు కానీ ఈ మధ్యలో వద్దంటే వీడియోలు రిలీజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. కొన్ని వెబ్సైట్లలో మాత్రం ఆల్రెడీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి అనేసి ఓ చర్చ జరుగుతుంది. అసలు ఉందా లేదా అని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళవన్నీ కూడా ఒక 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 సెక్టార్లో నడుస్తున్నాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటండి, కాలం మారింది కాబట్టి ఈ ఈ మారిన కాలంలో వచ్చిన అవకాశాలను బట్టి జీవితాలను కూడా మార్చుకోవాలనుకుంటున్నారు. మార్చుకోండి, తప్పులేదు. ఒక పాజిటివ్ వేలో, ఒక ఆరోగ్యకరంగా మార్చుకోండి మీరు. అంతేగాని సహజీవనానికి అమ్మాయి ఒప్పుకుంది కాబట్టి నేను 4 రోజులు సహజీవనం చేస్తాను, 5వ రోజు నచ్చలేదని వదిలేసేస్తాను, మళ్ళీ 6వ రోజు నేను మళ్ళీ ఫ్రెష్గా ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటే మటుకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ, అదే అప్పట్లోనే ఎఫ్ఐఆర్ అయింది, తన్నే చేసుకుంటాను అనేసి ఒకటి బయట పెట్టాడు కదా, ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అది? అదే కదా, ఏ రకంగా చూసినా రాజ్ తరుణ్ దీని నుంచి తప్పుకోలేడండి. అన్లెస్ అంటిల్ సినిమా పెద్దలు ఏమైనా సరే. అసలు ఇప్పుడు ఈ రకంగా అయినా సరే, ఈ కేసు దృష్ట్యా అయినా మన సీఎం కూడా చాలా డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్తున్నారు కదా. ఉక్కుపాదం మోపదలుచుకుంటే కనుక ఈ కేసు కూడా ఒక లీడ్ ఇస్తుంది. ఇది పట్టుకుంటే డొంక కదిలేటట్టుగానే ఉంది, తీగ లాగితే డొంక కదులుతుంది. గవర్నమెంట్ కూడా మంచి అవకాశం. నిజంగా అండి, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, ఈ మూడిటి వల్ల కుటుంబాల్లో ఎంత హింస పెరుగుతుందో సమాజంలో కూడా అంత హింస పెరుగుతుంది. మొన్న హేమకు సంబంధించిన కేసు కూడా ఇక్కడైతే మళ్ళీ లోపట్నే డబ్బులు తీసుకొని మాఫీ అయిపోయేదేమో కానీ అది బెంగళూరులో కాబట్టి బయటపడింది మేడం. బయటపడింది, లేకపోతే బయటపడేది కాదు. ఎంతమందిని అరెస్ట్ చేసిరు చెప్పిడా? ఎంతమంది వెంట్రుకలు తీసుకొని గోలు తీసుకొని పలానా వాళ్ళకు పాజిటివ్ వచ్చిందని ఏ పోలీసులను బయట పెట్టిరా? అస్సలు పెట్టలేదు. అసలు ఇవన్నీ కూడా కాదండి, గంజాయి వల్ల ఇవాళ సమాజంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడాలి ఎవరైనా సరే. ఇవాళ చూడండి, 13 ఏళ్ల అమ్మాయిని 10 మంది కుర్రాళ్ళు కలిసి ఆ అమ్మాయికి గంజాయి ఇచ్చి వాళ్ళు గంజాయి తీసుకొని ఆ అమ్మాయిని మీద అత్యాచారం చేస్తే ఇప్పుడు అమ్మాయి గర్భవతి, 5 నెలల గర్భవతి అయితే ఆ అమ్మాయి గర్భం తీసేయాలి, టెర్మినేట్ చేయాలి అంటే గనక కోర్టు పర్మిషన్ కావాలి. మైనర్ గర్ల్ అయితే గనక ఇప్పుడు కోర్టు పర్మిషన్ కోసం 4 రోజుల నుంచి కాళ్ళు అరిగేటట్లు లాయర్ తిరిగి ఈ రోజు వచ్చింది ఆర్డర్ టెర్మినేట్ చేయమని చెప్పి. ప్రెగ్నెన్సీ ఇంత చేసి 13 ఏళ్ల పిల్ల అండి. ఆ పిల్ల ఈ రేపు 13వ తారీఖు 13వ సంవత్సరం వస్తుంది. ఆ అమ్మాయి ఆధార్ కార్డు ప్రకారం తండ్రి లేడు, వాడు తాగి చచ్చాడంట వెధవ. వాడు చచ్చిపోయాడు, 3 ఆడపిల్లల్ని కని చచ్చాడు వాడు. ఇప్పుడు ఆ ఒంటరి తల్లి ఆ పిల్లల్ని పెంచుకుంటుంది. ఇప్పుడు జడ్జి అడుగుతున్నాడు చాలా తెలివిగా, పాపకి 4 ఏళ్ల గర్భం వస్తే 4 నెలల గర్భం 5 నెలల గర్భం వస్తే ఆ తల్లి ఎట్లా గమనించలేదు? మళ్ళీ తిరిగి చూడండి, మహిళ దగ్గరికే వచ్చి ఆగుతుంది. అంటే పిల్లల బాధ్యత తల్లిదే. అంతే కదా, అదే క్వశ్చన్ అంటారు ఎవరైనా కూడా, తల్లి చూడలేదా అని. అంతేగాని ఈ 10 మంది పిల్లల్ని, బాధ్యత లేని పిల్లల్ని కన్న తల్లిదండ్రుల గురించి, పెంచిన పెంపకం గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదు. అసలు కారణం ఆ అమ్మాయి ఏమన్నా సూర్యుడిని ప్రార్థించి గర్భిణీ తెచ్చుకుందా? కాదు కదా. దానికి 10 మంది పిల్లలు కారణం కదా. దానిలో మైనర్ చిల్డ్రన్ ఉన్నారు, మేజర్ చిల్డ్రన్ ఉన్నారు కదా. కానీ ఆ క్వశ్చన్ వేయడం అనేది బాధాకరమైన విషయం. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న బాగానే ఉంది, పోనీ నేను కూడా ఒప్పుకుంటా. అసలు ఈ 10 మంది పిల్లలు ఇలా చేస్తున్నారు అని ఆ తల్లిదండ్రులను ఎందుకు క్వశ్చన్ చేయరు వీళ్ళు? ఈ తల్లినే ఎందుకు క్వశ్చన్ చేస్తారు? మేడం అది ఎవరు వాళ్ళు? హైదరాబాద్ అండి, నేరేడ్మెట్ పిఎస్ జరిగింది. వెలుగులోకి వచ్చినాయి ఇట్లా ఉన్నాయంటే వెలుగులోకి రాని ఎన్ని ఉన్నాయి ఇంకా? మరి 4 ఏళ్ల చిన్నారి ఇప్పుడు దిల్షుక్ నగర్లో జరిగింది. ఇలా చైన్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే అసలు సమాజంలో మహిళకి భద్రత ఉందా? అసలు ఏ ధైర్యంతో మహిళ ఉంటుంది చెప్పండి? వాళ్ళు టార్గెట్ చేసుకునేది కూడా ఒంటరి మహిళల పిల్లలు ఎవరున్నారు? వాళ్ళైతే నోరు ఎత్తలేరు, మాట్లాడలేరు. ఎందుకు మేడం, మొన్న కూడా కడప నుంచి ఒక అమ్మాయి బతకడానికి వస్తే ఆ జేఎస్ఆర్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ దాంట్లో ఏం పోయే కాలం చెప్పండి? ఏం పోయే కాలము? బతకనివ్వరా ఇంకా ఆడోళ్ళని? అంటే అశక్తులు ఏదైనా ఇది అవుతుందని అంటే ఇది